చదువు నేను ఇన్వెంట్ అగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను ప్రస్తుతము మిర్యాల అనే గ్రామంలో ఉన్నాము. మిర్యాలలో ఉన్నాము. వీరబాబు అనే రైతు అతను గత వారం రోజుల క్రితం మన కుబేరా అనే నూనె మందును వాడారండి. అది ఎలా పనిచేసింది అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు వీరబాబు. ఎన్ని ఎకరాలు వేసారండి? 8 ఎకరాలు వేసినాం. మన కుబేరా మందు వాడారు కదా, కుబేరా మందు వాడినాక దీని రిజల్ట్ బాగుంది. ఇంతకుముందు వాడిన దానికంటే దీని రిజల్ట్ బాగుంది. ఇప్పుడు పేను బంక్ కానీ తెల్లదోమ కానీ మొత్తం మంచిగా సెట్ అయింది. దిగుబడి కూడా బాగా వస్తుంది చేను. దీనివల్ల మంచిగా దిగుబడి కూడా వస్తుంది. కాబట్టి పోయిన సంవత్సరం వాడినాం కాబట్టి ఈ సంవత్సరం కూడా వాడినాం. దీనివల్ల దిగుబడి బాగా వస్తుంది. 2 క్వింటాల పైన వస్తుంది దిగుబడి. దీన్ని రైతులు మొత్తం ఆడుకోవచ్చు. దీన్ని మంచిగా ఉంటుంది. అంటే మీరు గత సంవత్సరము వాడిన తర్వాత మీకు పత్తికి మీరు వచ్చిన దిగుబడి కంటే అదనంగా 2 క్వింటాలు వచ్చిందండి. అదనంగా 2 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ తెల్లదోమ పచ్చదోమ పోయి అప్పుడు పంట స్టేజ్ ఏ స్టేజ్ ఉందండి? కొట్ట ముందు వారం రోజుల క్రితం కొద్దిగా ఉండేదండి. ఇప్పుడు బాగా పెరిగింది. సైడ్ కొమ్మలు అధికంగా వచ్చిందా? అధికంగా వచ్చింది. మీరేమంటున్నారండి మీ తోటి రైతులకి? ఈ మందులు కొట్టుకోండి, కుబేరా నూనె మందు. కుబేరా నూనె మందులు కొట్టుకోండి, బాగుంటుంది. మేము ఆడినాం, మీరు కూడా ఆడండి అని చెప్తున్నాం. ఓకే అండి, మన వీరబాబు గారు అంటున్నారు తోటి రైతులకు కూడా కుబేరా అనే నూనె మందు వాడుకోవడం వల్ల తెల్లదోమ పచ్చదోమ పెనుబంక పిన్నలి కంట్రోల్ అయ్యి మొక్క కూడా చాలా నాణ్యతగా, అధిక వర్షపాతం మన దాకా 6 రోజులు వర్షపాతాన్ని కూడా తట్టుకొని మొక్క చాలా ఇదిగా ఆరోగ్యవంతంగా ఉంది. మా పక్కన కొట్టిన వాళ్ళకు మా కొట్టిన వాటికి చాలా తేడా ఉందండి. ఖచ్చితంగా ఏరే రైతులు కూడా కుబేరా అనే నూనె మందును కంపల్సరీగా వాడుకోమని వీరబాబు గారు అయితే తెలియపరుస్తున్నారు. ధన్యవాదాలండి.